ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. ఇరాన్ యుద్ధ ప్రభావం మన దేశం మీద బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్యాస్ సరఫరా మీద చాలా ప్రభావం చూపిస్తోంది. నిన్న మొన్నటి వరకు హోటల్సు, తర్వాత చిన్న చిన్న బడ్డీ కొట్ల మీద ఉండే ప్రభావం కాస్త ఇవాళ డొమెస్టిక్ మీద కూడా కనిపిస్తున్నట్లు ఉంది. అసలు ఈ పరిస్థితి ఏమిటి? అసలు మనకి గ్యాస్ కొరత ఉందా? ఆర్టిఫిషియల్గా ఏదన్నా క్రియేట్ అవుతుందా? లేకపోతే జనం భయంతో ప్యానిక్ అవుతున్నారా? వీటి నుంచి మన సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మనతోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పివి రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అండి. ఇప్పుడు మన దగ్గర అసలు 2 రాష్ట్రాల్లో గ్యాస్ ఎంత అవసరం ఉంటుందండి? అసలు మన ఇండియాకి ఇప్పుడు సప్లై పొజిషన్స్ ఎలా ఉన్నాయి? యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాల్లో అన్నింట్లో ఉన్నప్పటికీ భారతదేశంలో అనుకున్నంత పానిక్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదండి. మనకు నిల్వలు ఉన్నాయి, సమృద్ధిగా ఉంది గ్యాస్. కానీ కారణాలు తెలియదు, ప్రజలు పానిక్ అయిపోతున్నారు, విపరీతంగా బుక్ చేస్తున్నారు. విపరీతంగా బుక్ చేయడం మూలంగా ఇబ్బందులు వస్తున్నాయి. కాకపోతే ప్రభుత్వం చాలా స్పందించి దిగుమతి ఎక్కువ చేసుకుంది, మనకున్నటువంటి హంగులు పెంచుకుంది, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉత్పత్తి పెంచుకుంది. అన్ని చేసి 2-3 రోజుల్లోనే మీకు సిలిండర్ ఇస్తామనేటువంటి ఆ ఆశ్వాసన ప్రధానమంత్రి ఇచ్చినప్పటికీ ఈ ప్రజల్లో మాత్రం పానిక్ సిచ్యువేషన్ పోవడం లేదు. అంటే ఇప్పుడు 4 రోజుల క్రితం వరకు ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ జరిగిందండి. అయితే సడన్గా ఆన్లైన్ గ్యాస్ బుకింగ్ ఆగిపోయింది. ఆన్లైన్లో బుకింగ్ చేయకపోయేటప్పటికి అందరికీ డౌట్ వచ్చింది, ఏదో గ్యాస్ అయిపోయింది అందువల్లే దొరకట్లేదనే భయం వచ్చింది. సహజం కదా అది. ప్రస్తుతం భారతదేశంలో మనకున్నటువంటి నిల్వలు సమృద్ధిగా ఉన్నప్పటికీ దిగుమతులను కూడా ప్రభుత్వం చాలా త్వరితగతిన సరళీకృతం చేసుకుంది. కాబట్టి దిగుమతులు మనకు స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. కొన్ని కొత్త దేశాల్లో లైక్ అమెరికాతోని, తర్వాత నైజీరియా లాంటి కొన్ని ప్లేసెస్లో దేశాలతో మన వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. తద్వారా అగ్రిమెంటే కాదు, నౌకల ద్వారా మనకు ప్రోడక్ట్ రావడం కూడా మొదలైందండి. మీకు తెలుసు, ఈ ప్రధానంగా భారతదేశం 70-80% దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. పెట్రోలియం ప్రోడక్ట్స్, ముఖ్యంగా క్రూడ్ రావడం, క్రూడ్ వివిధ దేశాల నుంచి, ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి రావడం, దిగుమతి చేసుకుంటే ఏదైతే సముద్ర తీరం ఉందో ఆ ప్రాంతం ఇరాన్కు వారి ఆంక్షలకు గురై ఉన్నది కాబట్టి అక్కడి నుంచే రావాలి. 90% నావలు అక్కడి నుంచే వస్తాయి కాబట్టి దిగుమతి చాలా ఎఫెక్ట్ అయింది. తద్వారా మన భారతదేశానికి ఈ యుద్ధ ప్రభావం లేదు అని చెప్పను, కానీ మన యుద్ధ ప్రభావం లేకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ప్రధానమంత్రి గారు అష్యూరెన్స్ ఇచ్చారు. నేను ఒక ఆల్ ఇండియా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా రిప్రజెంట్ చేస్తూ మా డెలివరీ స్టాఫ్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ డెలివరీ స్టాఫ్ అందరి తరఫున వారు మాకు పంపించిన ప్రోడక్ట్ ని అతి తొందరలో వినియోగదారులకు చేరుస్తాం. ఇదివరలో చేర్చాం. మనకు కోవిడ్ వచ్చినప్పుడు మా పనితనం చూశారు. 24 గంటల్లోనే మేము సిలిండర్ వేసాం. అట్లాగే మేము నిశ్చయలమే ఉన్నాం. కానీ ప్రాబ్లమ్స్ వినియోగదారులు అర్థం చేసుకోవాలి. వినియోగదారులు ఉన్న పలానా వాళ్ళ దగ్గర ఉన్న ఖాళీ సిలిండర్లన్నీ ఫుల్ కావాలని, తర్వాత మేము ఇవాళ బుక్ చేస్తే బుక్ కావాలని, ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు మాకు సంబంధం లేదని, మేము బుక్ చేస్తే బుక్ కావాలనేటువంటి కోరికలు ఏవైతే మాకు డీలర్షిప్స్ లో వస్తున్నాయో అవన్నింటినీ కూడా మేము వినియోగదారులకు అభ్యర్థిస్తున్నాం. మీరు ఈ సమయంలో, యుద్ధ సమయంలో ప్రపంచ దేశంలో అన్ని దేశాలతోని కంపేర్ చేసుకుంటే భారతదేశం చాలా ముందంజ ఉంది. ఇటు రేటు వ్యవస్థ విషయంలో కానివ్వండి, లేదా పంపిణీ వ్యవస్థ విషయంలో కానివ్వండి, అన్నింటికీ ముందుంది. కాబట్టి వారి కోఆపరేషన్, వినియోగదారుల కోఆపరేషన్ చాలా అవసరమని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గృహావసరాలకు కావాల్సిన గ్యాస్ బుకింగు నిన్న మొన్నటి వరకు ఆన్లైన్లో జరిగింది.
సడన్గా ఆన్లైన్లో బుకింగ్ ఆపేటప్పటికి ప్రజల్లో అనుమానాలు వచ్చినాయి. ఇది గ్యాస్కి ఏదో కొరత వచ్చింది, అందువల్లనే ఇవ్వట్లేదు అని జనంలో సహజంగానే అనుమానాలు వస్తాయి. ఈరోజు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో హైదరాబాద్లో ఇప్పుడు గణపతి కాంప్లెక్స్ దగ్గర ఒక క్యూ పెట్టున్నారు. జనం గ్యాస్ బుకింగ్ చేస్తూ ఉన్నారు. పోలీస్ కంట్రోల్ కూడా తీసుకుంటున్నారు. అంటే ఒక ప్యానికీ సిచ్యుయేషన్ అయితే ప్రజల్లో వచ్చింది. అలాగే తర్వాత ఈ కమర్షియల్ గ్యాస్ పరిస్థితి ఎలా ఉందండి? చాలా దుకాణాలు, ఇడ్లీ టిఫిన్ సెంటర్లు, హోటల్స్ వీటన్నిటిలోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. చాలా సెంటర్లు మూతపడ్డాయి కూడా. ఎక్కడ హైదరాబాద్లో టిఫిన్లు దొరికే పరిస్థితి కూడా కనపట్లేదు. అంటే అసలు కమర్షియల్ గ్యాస్ పరిస్థితి ఏమిటి? దాని ధరలు ఏమన్నా పెరిగినాయా ఏంటి? ఏం జరుగుతోంది? వినియోగదారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చెయ్యాలి సిలిండర్ అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్న కొన్ని చర్యలలో కమర్షియల్ గ్యాస్ ఆపు చేయాలి అనేటువంటి చర్య ఒకటండి. దాన్ని సరళీకృతం చేయాలి అనే ఆలోచన ఒకటి. వాళ్ళకు కూడా ఒక రేషన్ సిస్టమ్ పెట్టాలని వాళ్ళ అప్లికేషన్ మీద ఆల్రెడీ ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. వాళ్ళకు కూడా టోటల్ గా బంద్ అవుతాయని నేను అనుకోను. వాళ్లకు కొంత రేషనింగ్ ఇస్తారు. మీరు ఆ రేషనింగ్ ప్రకారంగా వాళ్ళకు సిలిండర్లు అతి తొందరలోనే ఇవ్వబోతారని నేను అనుకుంటున్నాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. కమర్షియల్ గ్యాస్ అంటే మనం కేవలం ఏదో హోటల్లో వ్యాపారం అనే అనుకుంటున్నారు. యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్లేస్లోనే కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరు ఇంట్లో వంటలు చేసేవాళ్ళు లేరు. చాలామంది కేవలం ఫుట్పాత్ల మీదో, టిఫిన్ సెంటర్లోనో, మెస్సుల్లోనో, హాస్టల్స్లోనో బతుకుతున్నారు. వాళ్ళందరికీ కమర్షియల్ గ్యాసే సప్లై ఆధారం. మరి వాళ్ళందరూ ఈ సెంటర్లన్నీ మూతపడిపోయి కమర్షియల్ గ్యాస్ దొరకకపోతే హైదరాబాద్లో ఇప్పుడు పరిస్థితి ఏమిటి? వాళ్ళందరికీ టిఫిన్ దొరకకపోయినా, భోజనం దొరకకపోయినా హైదరాబాద్లో వాళ్ళు ఎలా ఉండగలుగుతారు? ప్రభుత్వ పరంగా విచారణ జరుగుతూ ఉందండి అది. కానీ కమర్షియల్ గ్యాస్ అనేది దానికి ప్రైజింగే డిఫరెంట్ గా ఉంటుంది. మీకు తెలుసు, డొమెస్టిక్ ప్రైజింగ్, కమర్షియల్ ప్రైజింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కువ ధరకు పెట్టి కొంటారు. అది వ్యాపారానికి సంబంధించినటువంటి గ్యాస్ కాబట్టి దాని విషయంలో తక్కువ చేసి వినియోగదారులకు గృహ అవసరాలకు మాత్రమే ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి తీసుకున్నారు. సరే, దీని మీద డెఫినెట్ గా కష్టం అవుతూ ఉంది. కానీ ఇప్పటికే టోటల్ గా క్లోజ్ చేయలేదండి. మళ్ళీ 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో ఒక ప్లానింగ్ జరుగుతా ఉన్నది. ఆ ప్లానింగ్ ప్రకారంగా ప్రస్తుతం గృహ అవసరాలకు ముఖ్యం ఇంపార్టెన్స్ ఇచ్చి ఇది ఆపారు. అతి తొందరలో ఓపెన్ చేసి ఇస్తారండి. వెరీ సూన్ ఇస్తారనే నేను మీ అందరికి తెలియజేస్తాను. రేషన్ ఈ రోజు నాకు ఎదురైన అనుభవం ఏంటంటే, ఉదయాన్నే ఓ చిన్న టిఫిన్ సెంటర్కి వెళ్తే ఇడ్లీ తయారు చేసేవాడు చెప్పాడు, రాత్రి 8,000 పెట్టి గ్యాస్ సిలిండర్ అర్ధరాత్రి తెచ్చుకోవాల్సి వచ్చిందండి. ఈ పరిస్థితుల్లో నేను 5 రూపాయలు పెంచినా కూడా కన్జ్యూమర్ గొడవ చేస్తారు. ఈ గ్యాస్ అయిపోయిన తర్వాత నేను సెంటర్ నడపలేను అంటున్నాడు. ఇది పరిస్థితి ఇక్కడ. అవసరం లేదండి. ఆయనకున్న ఆలోచన విధానంలో కరెక్షన్ అవసరము. వారికి ఈ సిలిండర్ అయిపోయే లోపల ప్రభుత్వం నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అతి త్వరలో వారికి కూడా అన్ని కమర్షియల్ సిలిండర్స్ కూడా అనుకున్నంత రీతిలో కాకుండా కొంత రేషనింగ్ తోని సిలిండర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, పబ్లిక్ ప్యానిక్ అవడంతో పాటు ఈ సిచ్యుయేషన్ను ఎక్కువగా డీలర్స్ అవకాశంగా తీసుకుంటున్నారు. వాళ్ళే బ్లాక్ చేస్తున్నారని మీ మీద కూడా బదనాం పడుతోంది. మీరు బదనాం అవుతున్నారు. మరి ఈ సిచ్యుయేషన్లో మీరు కూడా ప్రభుత్వంతో మాట్లాడుతున్నారా? రోజువారీగా మేము ప్రభుత్వంతోనే టచ్ లో ఉన్నామండి. రోజు మాట్లాడుతున్నాం, వీడియో కాన్ఫరెన్సెస్ చేసుకుంటున్నాం. మా పరిస్థితి మాకు అర్థమవుతుంది. వాళ్ళు కూడా కార్పొరేషన్స్ కానివ్వండి, పెట్రోలియం సెక్రటరీ ప్రస్తుతం మన సుజాత శర్మ గారు కానివ్వండి, మన పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ గారు కానివ్వండి, వాళ్ళు మానిటర్ చేస్తున్న మాట వాస్తవము. వాళ్ళు మానిటర్ చేసి ప్రతిసారి హైదరాబాద్ లో నిన్న జరిగినటువంటి మాధవి ఎంటర్ప్రైజెస్ లో జరిగినటువంటి గలాట, ఆమెను కొట్టడం, వినియోగదారులు ఇవన్నీ చూడడం జరిగింది. వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. వినియోగదారుల యొక్క ఆలోచన విధానాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. కమర్షియల్ సిలిండర్స్ ఇవ్వకపోతే ఎంత కష్టం అవుతుంది, ఎవరెవరు ఆధారపడి ఉన్నారు. మీరు చెప్పినట్టుగా చాలా మంది ఉద్యోగస్తులు కూడా ఈ హోటళ్లపై ఆధారపడి భోజనం చేస్తున్నారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకోవాలని మేము కూడా సజెషన్స్ ఇచ్చాం.
అదే విధంగా హోటల్ వాళ్ళ వాళ్ళ ఆర్గనైజేషన్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. వాళ్ళ ఇబ్బందులను తెలియజేస్తూ అతి తొందరలో ఇవాళో రేపో మన యొక్క దిగుమతులను, తర్వాత మనకున్న నిల్వలను, మనకు ఏ విధంగా మనకు ముందుకు సాగాలి అనేటువంటి ఒక ప్లానింగ్‌ను దృష్టిలో పెట్టుకొని, ఇవాళో రేపు వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారండి. వాళ్ళకు తప్పకుండా మాకు కదా! మాకే విధంగానైతే నియమ నిబంధనలు ఏర్పాటు చేశారో, వాళ్ళకి గూడా ఆ నిబంధనలు పెట్టేసి సప్లైస్ జరుగుతాయి. కమర్షియల్ గ్యాస్ వాడే వ్యాపారులు వందల్లో ఉండొచ్చు కానీ వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నోళ్ళు అంటే నిద్రలేసాక ఫుడ్డు తినేటోళ్ళు మాత్రం లక్షల్లో ఉన్నారండి. హైదరాబాద్ లాంటి సిటీలోనే హైదరాబాదు, బెంగుళూరు మొట్టమొదట బెంగుళూరులో కూడా వచ్చింది ఈ ఇష్యూ. తర్వాత ఇప్పుడు చెన్నై, మొత్తం ఈరోజు నాకు నెల్లూరు అన్ని సెంటర్ల నుంచి ఇదే ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా చోట్ల అల్పాహారాలు, చిరుతిండ్లు తయారు చేసే అన్ని బండ్లు, షాపులు అన్నీ మూతపడ్డాయండి. ది దీనివల్ల అసలిప్పుడు సిలిండరు ఏమన్నా ధర పెంచారా? అసలు ఏ ఏ రేటుకి మనకు అందించాలి? ఇప్పుడు ఈ బ్లాక్‌లో ఏ రేటు అందుతుందనేది నేను చెప్తాను. ధరలు డొమెస్టిక్ అండ్ కమర్షియల్ రెండింటి మీద పెంచారండి. డొమెస్టిక్ మీద రూ. 60 పెంచారు. కమర్షియల్ మీద రూ. 115 పెంచారు. ఈ రవాణా ఛార్జీలు ఎక్కువ అవ్వడం మూలంగా, డాలర్ ప్రైస్ ఎక్కువ అవ్వడం మూలంగా ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైసింగ్ ఎక్కువవుతుంది కాబట్టి దాని ప్రకారంగా అమ్మడం ఎక్కువ చేయడం జరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండరు ధర ఎంతండి? ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఓకే. హైదరాబాద్‌లో ఎంతుంటుందండి? 2500 వరకు. అయితే ఎన్ని రోజులు ఉండొచ్చండి ఈ పరిస్థితి? యుద్ధం కొనసాగినన్ని రోజులు కూడా అది మా చేతుల్లో లేదు. యుద్ధం కొనసాగినన్ని రోజులు ఈ రేషన్ సిస్టము మనకు ప్రభుత్వం ఇచ్చిన ఆంక్షలు పాటిస్తే మాత్రం మనకి ఇబ్బంది అంతగా ఉండదు. ఇబ్బంది మాత్రం తప్పకుండా ఉంటుంది. కానీ మనం అనుకున్నంతగా బాధపడి అయ్యో! సిలిండర్ లేదు కదా! అటువంటి పరిస్థితులు రావు. మీరు 25 రోజుల తర్వాత సిటీలో ఉన్నవాళ్ళు బుక్ చేసుకోండి. 45 రోజుల్లో గ్రామాల్లో ఉన్నవాళ్ళు బుక్ చేసుకొని సిలిండర్ కొరకు మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఈ 25 రోజుల తర్వాత మాకు 8, 9 రోజుల గ్యాప్ ఉంటుంది. బఫర్స్ టైము. ఆ టైంలో మీకు తప్పకుండా సిలిండర్ వస్తుంది. ఒక సిలిండర్ అయిపోయే లోపల ఇంకో సిలిండర్ తప్పకుండా మీకు చేరుతుంది అనేటువంటి విశ్వాసాన్ని మేము మీకు తెలియపరుస్తాం. అదేనండి. కానీ పెద్ద పెద్ద హోటల్స్ మీద కూడా దీని ప్రభావం పడుతోంది గదా! చాలా ప్రభావం లేని డిపార్ట్‌మెంటే లేదండి. ప్రతి దాంట్లో గ్యాస్ ఇది నిత్యావసర వస్తువు. నిత్యావసర వస్తువుల్లో చాలా ప్రధానమైనటువంటి వస్తువు ఇది. ఇది లేకుంటే దైనందిక జీవితంలో దినము మనం ఏం కార్యక్రమాలు చేపట్టలేము. ఇది చాలా ఎసెన్షియల్ అయిపోయింది. కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ప్రజలకి. కానీ నేను మరొకసారి మీ మాధ్యమం ద్వారా అందరికి తెలియజేస్తున్నా. ప్రభుత్వం చాలా అతి తొందరలో నేను 45 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. ఆల్ ఇండియా ప్రెసిడెంట్‌గా చెప్తున్నాను. ప్రభుత్వం అతి తొందరగా ఇటువంటి చర్యలు తీసుకోవడం నిజంగా మనం హర్షించదగ్గ విషయం. ఇటువంటి ప్రభుత్వం ప్రస్తుతం అన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ పని చేసుకుంటే మాత్రం మనకి ఇబ్బంది ఉండదు అనేది నా యొక్క ఆలోచన. ఇప్పుడు ఎవరు రాజకీయ నాయకులు, పార్టీలు ఇందులో ఎవరు మాట్లాడలేదండి. జనమే గొగ్గోలు పెడుతున్నారు. అదే. ఎవరు మాట్లాడలేదు. జనం కొరకే. రాజకీయంగా మనం అందరం కలిసి సాలిడారిటీతో ఎక్స్‌ప్రెస్ చేస్తూ ముందుకు సాగితే బాగుంటుంది. రాజకీయాలతోని సంబంధం మాకు లేదు. అది మీకే కాదండి. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే బ్యాచిలర్స్ చాలామంది ఉద్యోగులు, తర్వాత నిరుద్యోగులు వీళ్ళందరికీ ముందు ఫుడ్ ప్రాబ్లమ్ అనేది చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది హైదరాబాద్‌లో. ఇదే పరిస్థితి ఉంటే ఎన్నాళ్ళు ఇక్కడ మైగ్రేషన్ జరిగే పరిస్థితి కూడా ఉంటది ఇక్కడి నుంచి. ఇళ్ళకెళ్ళిపోవాల్సింది తప్పితే వేరే చేసేదేమి లేదు. సార్ యుద్ధ వాతావరణం పరిస్థితులు ఎవరి చేతిలో లేవు సార్. మీకు తెలిసిన విషయం. ఈ విషయాన్ని మేము ముఖ్యంగా హోటల్ పై చాలా మంది ఉద్యోగస్తులు, తదితరులు ఆధారపడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మేము ప్రభుత్వ దృష్టికి మేము కూడా తీసుకెళ్ళాం. అవును. ఒక డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ తరఫున నేను లెటర్ పెట్టాను. సార్ ఇది ప్రాబ్లమ్. ఇది వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని. అదే విధంగా హోటలియర్స్ కూడా పెట్టుకున్నారు. దాన్ని పాజిటివ్‌గా కన్సిడర్ చేసి రేషనింగ్ సిస్టమ్ పెట్టి ఇమ్మీడియేట్‌గా 1, 2 డేస్‌లో మీకు ఒక సందేశం వస్తుంది చూడండి. అంటే ప్రజలు కూడా ప్రభుత్వాలు, డీలర్లు వీళ్ళనే కేవలం విశ్వాసంలోకి తీసుకునే పరిస్థితి లేదు అన్నట్టు ఎలక్ట్రికల్ ఇండక్షన్ స్టవ్స్ ఉంటాయి కదా! వీటి కోసం ఎగబడుతున్నారు. ఈరోజు అమెజాన్‌లో కూడా ధరలు పెంచారటండి. ఏది ఇండక్షన్ స్టవ్స్ ధరలు పెరిగినాయి.
తర్వాత ఇక్కడ షాపుల్లో కూడా దొరకడం లేదు. అంటే ఇప్పుడు ఆల్టర్‌నేటివ్స్ వెతుక్కోవాల్సిన పరిస్థితి అయితే హైదరాబాద్‌లో ఉందండి. హైదరాబాద్‌లో కాదండి, యావత్ ప్రపంచంలో ఉంది, అన్ని దేశాల్లో. ముఖ్యంగా మన దేశంలో మనం చాలా హోటల్స్ మన దగ్గర చాలా డెలీషియస్‌గా సప్లై చేస్తారు కాబట్టి ఫుడ్డు. హోటల్ బిజినెస్ ఒక చాలా ఎక్సలెంట్ బిజినెస్ ఇక్కడ మన దేశంలో. ప్రతి చోట కూడా ముఖ్యంగా సౌత్ ఇండియాలో హోటల్స్ యొక్క ప్రభావం చాలా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు మనకున్నప్పటికీ ఆల్టర్‌నేట్ ఫ్యూయల్ అనేది దృష్టిలో పెట్టుకోవాల్సిన సమయం అయితే ఉందండి. మీకు విచ్చలవిడిగా ఎన్ని అంటే అన్ని సిలిండర్‌లు ఇచ్చే పరిస్థితి ఇటు వినియోగదారులకు గానియండి, డొమెస్టిక్ యూజర్స్ గానియండి, అటు కమర్షియల్ యూజర్స్ గాని ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. అవునండి. ఆ సమస్యకి పరిష్కారం ప్రకృతే చెప్తుందేమో. ఎందుకంటే ఫ్యూచర్‌లో సమాధానం తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని, ఇప్పుడు యుద్ధం ఆగిపోతే మనకు పరిస్థితులు మెరుగుపడతాయనేటువంటి ఆలోచన. యుద్ధం బాగుపడాలి అని అందరం మనం కోరుకుందాం. అంతకు తప్ప ఏం చేసేది లేదు. ఉన్నంత వరకు మన హంగులు మనం ఎవరు ఇబ్బంది పడకుండా ఉన్న దాంట్లో ఎలా వాడుకోవాలనేటువంటి ప్లానింగ్ అందరూ కలిసి వినియోగదారులు, కార్పొరేషన్లు, డిస్ట్రిబ్యూటర్స్, రాజకీయ పార్టీలు అందరూ కలిసి మనం ఒక బోట్‌లో సెయిల్ చేస్తే బావుంటుందనేది మా ఉద్దేశం. అదేనండి. మా ఉదయం ఒక మిత్రుడు సలహా ఇచ్చారు. అంటే విద్యుత్ మీద కూడా ఆధారపడలేని పరిస్థితొస్తే ప్రతి వాళ్ళు ఇంటి మీద సోలారు విద్యుత్ పెట్టుకొని ఇంట్లో ఇండక్షన్ కుక్కర్సో, ఇండక్షన్ పొయ్యిలో పెట్టుకుంటే ఇంకెవరి మీద ఆధారపడలేదు అని ఒక సొల్యూషన్ ఇచ్చారండి. ఆల్టర్‌నేట్ ఇంకా చాలా ఉండొచ్చండి. ఇప్పుడు ఎందుకంటే సీఎన్‌జీ ఇలాంటి ఈ ఆల్టర్‌నేట్ ఫ్యూయల్స్ ఇప్పుడు పవర్ గానియండి, సోలార్ గానియండి, ఇవన్నీ కూడా ఎల్‌పీజీ లెవెల్‌లో రావడం లేదు. అది ప్రాబ్లమ్. ముఖ్యంగా కుకింగ్ పర్పస్‌కి ఎల్‌పీజీ అంత సౌలతుగా ఇంకా ఏది ఉండదండి. అంటే ఈ మధ్య కాలంలో జనంలో ఆహారపు అలవాట్లే మారినాయండి. తర్వాత వంటగదిలో, కిచెన్‌లో ఇంట్లో వండుకొని తినడం కూడా చాలా తగ్గిపోయింది. తర్వాత ఉద్యోగరీత్యా ప్రతి వాళ్ళు బిజీ అవ్వడం వల్ల లేడీస్ కానివ్వండి, అటు కుర్రాళ్ళు కానివ్వండి, పెళ్ళైనోళ్ళు, పెళ్లి కానోళ్ళు, తర్వాత ఉద్యోగాలు లేనోళ్ళు అందరూ టిఫిన్ సెంటర్ల మీద, తర్వాత చిన్న చిన్న హోటల్స్ మీద ఆధారపడే బతుకుతున్నారు. తర్వాత పెయిడ్ గెస్ట్ హౌస్‌లు, తర్వాత హాస్టల్స్ ఇవి చాలా ఎక్కువొచ్చేసినాయి సిటీస్‌లో. వీళ్ళందరూ గూడా ఇప్పుడు కమర్షియల్ సిలిండర్స్ మీదనే ఆధారపడ్డారు. ఇప్పుడు అందరం భయపడుతుందేందంటే, ఇప్పుడదే ఆ కమర్షియల్ సిలిండర్ గూడా చాలా ఇంపార్టెంట్ అయింది. ఓన్లీ డొమెస్టిక్ కాదు. మీరన్నట్టు ఉద్యోగస్తులే కాదండి, వృద్ధులు గూడా, రిటైర్ అయిపోయిన వృద్ధులు గూడా వాళ్ళ పిల్లలు వివిధ దేశాల్లో చదువుకోవడం, ఉద్యోగానికి రీత్యా వెళ్ళడం జరిగితే వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నప్పుడు కేవలం ఈ హోటల్స్ మీదనే ఆధారపడి వాళ్ళు వారి తిండి గురించి ఆధారపడి ఉన్న సంగతులు నాకు బాగా తెలుసు సంఘటనలు. అవునండి. వృద్ధులు కూడా పాపం చాలా మంది ఆధారపడి ఉన్నారు. ఇది విచారించాల్సినటువంటి విషయం. ఇది మా తరఫున హోటల్ వారికి తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది. దాని గురించి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేశాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వం దాన్ని వాళ్ళకు కూడా తెలిసిది. ఈ కష్టం ఏంటో వాళ్ళకు కూడా దృష్టిలో ఉంది. దానికి కావాల్సిన హంగులు, దానికి కావాల్సిన నిర్ణయం, సరి అయిన నిర్ణయం తీసుకుంటారని నేను అతి తొందరలో తీసుకుంటారని ఆశిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు లేదా ప్రతి నెల సుమారు ఎంత వంట గ్యాస్ అవసరం ఉంటుంది? ఒక కుటుంబం కన్సిస్టింగ్ ఆఫ్ 6-8 కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఒక కుటుంబం 14.2 కేజీల సిలిండర్ 35-40 రోజుల వరకు వస్తుందండి. ఇది నేను చెప్పింది కాదు. చాలా మంది అనుభవజ్ఞులు, నిష్ణాతులు కలిసి క్యాలిక్యులేట్ చేసిన విషయం ఇది. మా దగ్గర కూడా కన్జంప్షన్ ప్యాటర్న్ చూసుకుంటే దాదాపు సరిపోయింది కాబట్టి మేము మీకు ఈ విధంగా చెప్పగలుగుతున్నాం. అందుకే 25 రోజుల ఆంక్ష పెట్టి 25 రోజులకు తర్వాత మీరు బుక్ చేసుకుంటే మీకు సిలిండర్ 35-40 రోజుల్లో వస్తుంది కాబట్టి 35 రోజుల్లో అంటే బఫర్ టైం 26th నుంచి 35 డేస్ మధ్యలో 9 రోజులు ఉంటుంది. ఈ 9 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ కూడా మీకు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ సెకండ్ సిలిండర్ అనేది మీకు సిలిండర్ అయిపోగానే అందుతుంది. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే సెకండ్ సిలిండర్ మనం ముందు ఉండాలి ఫుల్ సిలిండర్ అని
మాత్రమే స్టోర్ చేయకండి అంటున్నాం. మొదటి సిలిండర్ అయిపోయే వరకు సెకండ్ సిలిండర్ వచ్చే ప్రయత్నాలు ప్లానింగ్ చేయండి. మేము సప్లై చేస్తాం. అది మార్కెట్ డిమాండ్ ఎంత ఉంటుందండి? మన స్టేట్లో రోజు ఎన్ని సిలిండర్లు కావాల్సి వస్తాయి? మనకు దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల సిలిండర్స్ కావాల్సి వస్తుందండి. డొమెస్టిక్కా? కమర్షియలా? డొమెస్టిక్. కమర్షియల్ కి సీజన్ ని బట్టి ఉంటుందండి. ఒకవేళ వింటర్ సీజన్ లో ఎక్కువ అవసరం ఉంటాయి, సమ్మర్ సీజన్ లో తక్కువ అవసరం ఉంటాయి. వాళ్ళు ఎల్పిజి కాస్ట్లీ అని కొన్ని ఆల్టర్నేట్ మెజర్స్ వాళ్ళు కొన్ని వాడతారు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన కొన్ని పదార్థాలు ఉంటాయి. వాటి గురించి అప్పుడు వాళ్ళు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ వాడతారు. వాళ్ళు కోల్ గానీ ఇంకేదైనా వాడతారు వాళ్ళు. ఇప్పటికీ వాడుతున్నారు. కొన్ని పొయ్యి మన బొగ్గుతో వండితేనే టేస్ట్ ఉంటుంది అనే ఆలోచన కూడా కొంత ఉంది. కొన్ని అటువంటివి చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. నేను అనుకుంటాను ఇవన్నీ తీసుకొని వస్తే మాత్రం హోటలియర్స్ కూడా ప్రాబ్లం ఉండకపోవచ్చు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ రోజు ఎంత డిమాండ్ ఉంటుంది? డిమాండ్ అనేది ఒక కొలమానం లేదండి. రోజువారీగా ఇప్పుడు ఈ రోజు మీరు సిలిండర్లు ఇస్తే కొన్ని 5 లక్షల సిలిండర్లైనా ఒక గంటలో పోతాయి. ఇది మన డిమాండ్ అలా ఉంది. అంటే ఎక్కడ మన స్టేట్ మన రాష్ట్రం వరకే. తెలంగాణ మన రాష్ట్రం వరకే. తెలంగాణలో తెలంగాణ వరకే. ఎందుకంటే అన్ని ఫిల్ చేసి అందరికి భయం ఉంది కాబట్టి ఆ పానిక్ సిచ్యువేషన్ లో అన్ని ఫిల్ చేసి పెట్టుకుంటారు. ఒక్కొక్కళ్ళు 100 సిలిండర్లు 50 సిలిండర్లు వారి వ్యాపారాన్ని బట్టి కొనుక్కుంటారు కదా, అవన్నీ ఫిల్ చేసుకొని పెట్టేసుకుంటారు. డిమాండ్ అనేది మామూలుగా పోతే సాధారణంగా మిగతా రోజుల్లో ఎంత ఉంటుందని డిమాండ్ ఉంటుందండి. దాదాపు నెలవారీగా మాట్లాడితే మీకు తెలంగాణ వరకు ఒక 10,000 కమర్షియల్ సిలిండర్స్. 10,000. ఓకే అండి. ఈ పరిస్థితి త్వరగా చక్కబడాలని కోరుకుందాం. మళ్ళా ఏదైనా సిచ్యుయేషను లో ఏదైనా మార్పు వస్తే మళ్ళా మీతో నేను మళ్ళా కలుస్తాను. నమస్కారం. తప్పకుండా మా తరఫున వినియోగదారులందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మేము మీ కొరకు తప్పకుండా పనిచేస్తాం. బ్లాక్ మార్కెట్ లాంటివి ఏదైనా జరిగితే మా దృష్టికి తీసుకురండి. మాపై నమ్మకం ఉంచండి. కోవిడ్‌ని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటే మా సర్వీసెస్ ఏంటో మీకు గుర్తుంటాయి. 24 గంటల్లో మేము 300 మంది ప్రాణాలు వదిలిపెట్టినయి మీకు సర్వీస్ చేశాం. ఇప్పుడు కూడా అలా చేస్తాం. ఏదైనా మా నుంచి కూడా ఏదైనా తప్పు జరిగితే పెద్ద మనసుతో మా దగ్గరకు వచ్చి చెప్పండి గానీ, మమ్మల్ని కొట్టడం గానీ, మా ఆఫీసెస్ ఖరాబ్ చేయడం గానీ, లేదా ధ్వంసం చేయడం గానీ అటువంటివి చేయకూడదని సవినయంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. నమస్కారం వెంకటేశ్వరరావు.